వెల్కమ్ టు బ్యూటీ లుక్. ప్రస్తుతం మనం బ్యూటీ లుక్స్ కార్యక్రమంలో భాగంగా అల్వాల్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ శివపార్వతి బ్యూటీ సలూన్ అండ్ అకాడమీ దగ్గర ఉన్నామన్నమాట. మీరు చూసుకున్నట్లయితే నా బ్యాక్ సైడే బ్యానర్ కూడా కనిపిస్తూ ఉంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి లోపలికి వెళ్ళి వారిని పరిచయం చేసుకొని అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే బ్యూటీ సలూన్లో ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి, ఎలాంటి అఫోర్డబుల్ ప్రైజెస్ జరుగుతుందో చూసేద్దాం పదండి. ఫేషియల్స్లలో మనకు బాగా అడ్వాన్స్గా ఇప్పుడు అడ్వాన్స్ ఫేషియల్స్ అన్నిటివి వచ్చినాయి. సో దాంట్లో మెయిన్గా హైడ్రా ఫేషియల్ చాలా బాగా ఫేమస్ అయింది. అసలు ఎలా చేస్తారు, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో లక్ష్మి గారిని తెలుసుకుందాం. లక్ష్మి గారు, హైడ్రా ఫేషియల్ గురించి మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. హైడ్రా ఫేషియల్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా మాన్యువల్ ఫేషియల్స్ అంటే మనం ఏం చేస్తామంటే బై హ్యాండ్తో లగ్జరీ ప్రోడక్ట్స్ యూస్ చేసిన తర్వాత కూడా ఓన్లీ పైన ఉన్న లేయర్ మాత్రమే రిమూవ్ అవుతుంది, డెడ్ సెల్స్ అనేవి మాత్రం. బట్ మనకి హైడ్రా ఫేషియల్ ఎలా ఉంటుంది అని అంటే డీప్గా మన థర్డ్ లేయర్ వరకు, మన స్కిన్లో ఉన్న థర్డ్ లేయర్ నుంచి కూడా ఏదైతే మనకి డిసీజ్ అంటే డస్ట్ కానీ లేకపోతే ట్యాన్ కానీ పిగ్మెంటేషన్స్ కానీ ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది. సో ఈ హైడ్రా ఫేషియల్ వల్ల ఏంటంటే స్కిన్ అనేది డీహైడ్రేట్ ఉన్న దాన్ని కూడా హైడ్రేటింగ్ చేస్తుంది. సో ఇది మొత్తం కూడా వాటర్ కంటెంట్తో చేస్తాం మనం. సో ఇలాంటి వాటర్ కంటెంట్ చేయడం వల్ల ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివి కూడా మనకి ఫేస్ ఎఫెక్ట్ అయ్యేవి కానీ ఉండవు. సో దీంట్లో ప్రజెంట్ మార్కెట్లో ఎలా ఉంది అని అంటే ఈ హైడ్రా ఫేషియల్ వల్ల ప్లస్ మైనస్ రెండు కూడా ఉన్నాయి. ప్లస్ ఏంటి అని అంటే మన స్కిన్ అనేది చాలా బాగా హైడ్రేటింగ్ చేస్తుంది. రెండోది ఏంటంటే కేర్ అనేది ఎక్కువ తీసుకోకపోతే, అంటే మనం ఫేషియల్స్ చేయించుకునేటప్పుడు ఎక్కువ మసాజ్ కావాలని క్లయింట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటి అని అంటే దానికి ఎంత టైం లిమిట్ ఉంటుందో ఆ మెషినరీకి తగ్గట్టు అంత టైం లిమిట్లోనే మనం చేసుకోవాలి. సో అప్పుడు వాటర్ అనేది కూడా మనం ఇంటర్నల్గా కూడా యూస్ చేస్తాం, ఎక్స్టర్నల్గా కూడా యూస్ చేస్తాం. యూస్ చేయడం వల్లే మన H2O2 థీమ్ తోటే ఈ ప్రోడక్ట్ అనేది తయారవ్వడం జరిగింది, మెషినరీ అనేది. సో దీంతో చేసుకోవడం వల్ల ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు. సాగింగ్ కావచ్చు, పిగ్మెంటేషన్ కావచ్చు, లేకపోతే ఓపెన్ పోర్స్ అనేది ఎక్కువ ఉంటున్నాయి ప్రెజెంట్ మార్కెట్లో. సో ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్ ఇన్ వన్, ఆల్ ఏజ్ గ్రూప్స్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అని అంటే 21 నుంచి స్టార్ట్ చేయాలి. సో ప్రీ మెచ్యూర్డ్ స్కిన్ వాళ్ళు చేసుకుంటే ఏంటంటే తొందరగా స్కిన్ అనేది ఎఫెక్టివ్ అవుతుంది. సో నార్మల్ అమితా రేంజెస్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలాగే తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్? ఫస్ట్ స్టెప్ ఏది ఉంటుంది? ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఏంటంటే స్క్రబ్బర్ అనేది యూస్ చేస్తాం. ఈ స్క్రబ్బింగ్లో ఏంటంటే మనం నార్మల్గా మాన్యువల్ ఎలా అయితే స్క్రబ్ చేస్తామో ఫేషియల్ కిట్స్లో కిట్స్ వైజ్ని బట్టి ఉంది. ఇప్పుడు హైడ్రా ఫేషియల్స్లో కూడా మనకి ఏంటంటే కొన్ని బ్రాండ్స్ నుంచి కిట్స్ అనేవి అవైలబుల్లో ఉంటున్నాయి. సో అది మీరు నార్మల్ కిట్స్ వైజ్ యూస్ చేయొచ్చు, లేదంటే మనకి టిన్స్తో కూడా దొరుకుతుంది. స్క్రబ్బింగ్ యూస్ చేస్తాం, దాంట్లో స్క్రబ్బర్ అనేది ఒకటి ఆల్రెడీ ఉంటుంది. ఇది 7-in-1 ఫేషియల్. 7 టూల్స్ అనేవి ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఈ 7 టూల్స్లో ఫస్ట్ వచ్చేసి స్క్రబ్బర్ యూస్ చేస్తాం, అండ్ సెకండ్ వచ్చేసి అల్ట్రాసౌండ్ యూస్ చేస్తాం, థర్డ్ వన్ వచ్చేసి ఎయిర్ బ్రషన్ అనేది ఉంటుంది. సో స్కిన్ ఏదైతే సాగింగ్గా ఉంటుందో దాన్నంతా కంట్రోల్ చేయడానికి అబ్రషన్ అనేది యూస్ చేస్తాం. తర్వాత ఇవన్నీ చేయడం తర్వాత మన స్కిన్లో ఏదైతే ప్రాబ్లం ఉందో అది మొత్తం రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఈ టూల్స్కి అనేది ఉంటుంది. నెక్స్ట్ దీనివల్ల హీట్ కూడా జనరేట్ అవుతుంది బాడీలో. సో హీట్ జనరేట్ అయినప్పుడు క్లయింట్కి కంపల్సరీ ఫేషియల్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 2 లీటర్స్ వాటర్ అనేది మనము సజెషన్ ఇవ్వాలి. సో కంపల్సరీగా మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి వాటర్ అనేది మనం సజెస్ట్ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకటేసారి అంత వాటర్ తాగలేము అంటుంటారు కదా. సో ఆ టైంలో కూడా మనం ఏంటి అని అంటే లిక్విడ్స్ తీసుకోమని చెప్పాలి. సో ఆ డే మొత్తం కనుక లిక్విడ్స్ తీసుకుంటే మనం ఏదైతే టూల్స్తో చేస్తున్నాం కాబట్టి దానికి ఉన్న రెసిస్టెన్స్ పవర్ అనేది వాళ్ళు తట్టుకునే ఇది ఉండదు వాళ్ళ బాడీకి. సో వాటర్ తీసుకోవడం వల్ల కూల్ అవుతుంది బాడీ. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎఫ్ ఉంటుంది, ఆర్ఎఫ్ టూల్ ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎల్ఈడి మాస్క్ ఒకటి ఉంటుంది.
సో ఎల్ఈడి మాస్క్ అండ్ అదేవిధంగా మనకి స్ప్రే కూడా ఉంటుంది. మనం ఎలా అయితే కార్ వాష్ చేసి క్లీన్ చేసేస్తాం కదా లాస్ట్లో, సేమ్ అదే ప్రాసెస్లో ఏంటంటే మనం చేసిన ప్రోడక్ట్ అంతా కూడా డస్ట్ ఆఫ్ చేయడానికి స్ప్రే, వ్యాక్యూమ్ స్ప్రేస్ ఉంటుంది. ఈ వ్యాక్యూమ్ స్ప్రే చేసి లాస్ట్లో ఎల్ఈడి మాస్క్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ఎంత టైం పట్టొచ్చు ఈ హైడ్రా ఫేషియల్? నార్మల్ ఫేషియల్ అయితే 45 minutes పడుతుంది. సో మీరు ఆల్రెడీ మాన్యువల్తో కూడా చేస్తున్నారు కాబట్టి, మెషినరీతో ఉంటుంది, మన బై హ్యాండ్తో కూడా చేస్తాం కాబట్టి 45 minutes దీనికి కూడా సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లమాటిక్ స్కిన్ ఉంది, మీరు ట్రీట్మెంట్ బేస్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు 1 hour చేసుకోవచ్చు. ఓకే, తర్వాత హైడ్రా ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తారు వాళ్ళకి, క్లయింట్స్కి? జాగ్రత్తలు ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ మనం 3rd లేయర్ నుంచి వాళ్ళ ప్రాబ్లం అనేది పిక్ చేసుకుంటాం. సో వాటర్ కంటెంట్ అనేది బాడీలోకి ఎక్కువ వెళ్ళాలి. సో ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఇలాంటి వాటర్ తీసుకుంటూ ఉంటే వాళ్ళ ప్రాబ్లం అనేది మనము ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సో చూసారు కదా సిటీ విజన్ వ్యూయర్స్, లక్ష్మి గారు ఇంతకుముందు చెప్పినట్లు హైడ్రా ఫేషియల్ ఎలా చేసుకోవాలి, ప్రొసీజర్ ఏంటి, అలాగే వాటర్ ఎలా తీసుకోవాలి, దానికి సంబంధించి మొత్తం డీటెయిల్గా చెప్పారు కదా. సో మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే అల్వాల్లో ఉన్న శివపార్వతి బ్యూటీ సలూన్ అండ్ అకాడమీని సంప్రదించవచ్చు, లేదా కింద స్క్రోల్ అవుతూ ఉన్న నెంబర్ని కూడా సంప్రదించవచ్చు. ఒకవేళ మీకే సెల్ఫ్గా చేసుకోవాలి లేదా తెలిసిన వాళ్ళు ఉన్నారు చేయించుకోవాలి అనుకున్నట్లయితే హైడ్రా ఫేషియల్ కిట్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయని చెప్తున్నారు లక్ష్మి గారు. సో లక్ష్మి గారికి కాల్ చేయండి. లక్ష్మి గారు, అంటే ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ప్రకారం చాలామందికి అఫోర్డబుల్ ప్రైజెస్లో నేర్పించే థీమే మనది. ఇప్పుడు హెయిర్ కానీ, బ్యూటీ కానీ, మేకప్ కానీ, మన బ్యూటీ ఇండస్ట్రీలో చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, నేర్చుకోలేని వాళ్ళకి, అంటే మనం ఇంత ప్రైజ్ ఉంది, మేము ఇది నేర్చుకోవాలంటే మాకు కరెక్ట్గా ఇది అఫర్ట్ లేదు అనుకునే వాళ్ళకు కూడా తక్కువ బడ్జెట్లో మన దగ్గర నేర్పిస్తున్నాం. హెయిర్ మొత్తం బ్యూటీకి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా బ్యూటీ, మేకప్, హెయిర్, నెయిల్స్, పిఎంయూ, ఇప్పుడు పర్మనెంట్ మేకప్ అనేది కామన్గా ఉంది కదా, సో అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. మీరు ఎప్పుడు నేర్చుకున్నారండి? ఆల్మోస్ట్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 24 years అవుతుంది మ్యామ్. చాలా సీనియర్ అనమాట. ఆల్మోస్ట్. సో ఎంత నేర్చుకున్నా కూడా ఈ ఫీల్డ్లో చాలా తక్కువ. ఏంటి అని అంటే, మన డే బై డే ఎడ్యుకేషన్లో ఎలా ఉంటుందో సేమ్ డే బై డే అలాగే మన బ్యూటీ ఇండస్ట్రీలో కూడా సేమ్ అదే ఉంటుంది. సో వచ్చే కొద్దీ నేర్చుకుంటూనే ఉండాలి కాకపోతే దీంట్లో సీనియారిటీ అనేది ఏం ఉండదు. మీరు ఇప్పుడు అకాడమీ స్టార్ట్ చేశారు కదా, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే ఎన్ని బ్రాంచెస్గా, ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేశారండి? ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు వచ్చి 25 బ్యాచెస్ రన్ చేశాను. సో ఈ అకాడమీ పెట్టి మనము ఇది రీసెంట్గా స్టార్ట్ చేసాము, 3 months అవుతుంది ఇది స్టార్ట్ చేసి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ర్యాపిడ్ కోర్సెస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి రన్నింగ్లో ఉన్నది ఏంటంటే ఉమెన్స్ డే స్పెషల్ అనమాట. సో మనం ఈ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత ఉమెన్స్ డే వచ్చింది. సో దాని ప్రకారం నేను ఆఫర్లో తక్కువ బడ్జెట్లో నేర్పిస్తున్నాను. సో ఈ బ్యాచ్లో వచ్చేసి మనకు 6 members ఉన్నారు. అంటే మీరు ప్రీవియస్గా నేర్పించిన వాళ్ళు మళ్ళీ పార్లర్ పెట్టుకోవడం జరిగిందా? వాళ్ళు వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇలా మేము పెట్టుకున్నాము అని చెప్పారండి? యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ నాతో ఉన్న పార్ట్నర్ శ్రీలక్ష్మి నా స్టూడెంటే. సో తననే నేను పార్ట్నర్గా తీసుకున్నాను. అండ్ అలాగే నేను నేర్పించిన ప్రతి ఒక్కరు కూడా మంచి జాబ్స్ చేస్తున్నారు, ఫ్రీలాన్సర్స్గా కూడా ఉన్నారు. మేకప్ ఫీల్డ్లో వచ్చేసి వాళ్ళు ఫ్రీలాన్సర్స్గా చాలా ఎర్న్ చేశారు ఇప్పటి వరకు. సో ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్కి సీజన్ ఉండేదే చాలా తక్కువ. సో ఆ తక్కువ దాంట్లో కూడా వాళ్ళు మంచిగా ఎర్న్ చేశారు. సో ఐఎమ్ హ్యాపీ. ఎటువంటి సర్వీసెస్ మెయిన్గా ఇస్తారండి ఇప్పటి వరకు? ఆల్ సర్వీస్ మేడం, హెయిర్, బ్యూటీ, మేకప్, నెయిల్స్, పిఎంయూ అన్నిట్లో కూడా బెస్ట్ సర్వీసెస్ ఇస్తాం మన దగ్గర. సో చాలామంది ఏమనుకుంటారు అని అంటే, పెద్ద పెద్ద సలూన్స్లోనే మనకి అన్నీ దొరుకుతాయి అని అనుకుంటారు కదా. సో అలా కాదు, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. సో నేను మెయిన్ క్లయింట్స్కి చెప్పేది ఏంటి అని అంటే, లగ్జరీ చూడకండి, వాళ్ళ వర్క్ని చూడండి ఫస్ట్. లగ్జరీ అనేది అది వాళ్ళ ఫైనాన్షియల్ని బట్టి ఉంటుంది. బట్ వర్క్ అనేది టాలెంట్ ప్రతి ఒక్కరికి, అది ఎవరికి సొంతం అనేది కాదు, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళ సరౌండింగ్స్ అనేవి చూసుకుంటారు. బట్ టాలెంట్ అనేది అందరిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని తక్కువ అంచనా వేయొద్దు.
స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసింది స్టార్టప్లో వచ్చేసి ఓన్లీ 2 మెంబర్స్ తోటే స్టార్ట్ చేశాను. సో అది అలా అలా రన్ అవ్వుకుంటూ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను దగ్గర వచ్చేసి 100 మెంబర్స్ పైనే నేర్పించాను. ఇప్పుడు మన దాంట్లో ఈ ఫీల్డ్లో ఏంటంటే చాలామంది భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎలా ఎర్న్ చేయాలి, ఇంట్లో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇందులోకి పంపించాలి బ్యూటీ ఫీల్డ్ అంటే కొంచెం మైండ్ సెట్ అనేది కూడా డిఫరెంట్ ఉంది అందరిలో. బట్ ఏంటంటే నాకు తెలిసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కరెక్ట్గా ఉన్న ప్లేస్ అంటే బ్యూటీ ఇండస్ట్రీ. బ్యూటీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ఉమెన్ కూడా ప్రతి దాంట్లో ఎర్న్ చేసుకుంటున్నారు వాళ్ళకి కంఫర్ట్ జోన్లో. ఎందుకు అని అంటే చాలామంది ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. సో బయట ఎక్కువ టైం స్పెండ్ చేసే కెపాసిటీ అనేది వాళ్ళకి ఉండదు. సో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళకున్న ఫ్లెక్సిబిలిటీ టైమింగ్స్లో వాళ్ళు ఏంటి అని అంటే కంఫర్ట్గా ఈ ఫీల్డ్లో అనేది ఒక సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కూడా చేసుకుంటున్నారు. అలాగే కస్టమర్స్కి మీరు ఇచ్చిన తర్వాత సర్వీసు వాళ్ళు ఎట్లాంటి అప్రిషియేషన్ చేశారు? నాకు తెలిసి నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా దగ్గర సర్వీసెస్ చేసుకొని. ఎందుకంటే మేము మార్కెట్లో వచ్చే ప్రతి అప్గ్రేడ్ అనేది నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకు వచ్చేసి ఏంటంటే హైడ్రా ఫేషియల్ కావచ్చు, గాల్వానిక్ కావచ్చు, అదేవిధంగా మనకి కొరియన్ ఫేషియల్స్, పిఎంయు ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో చాలా వచ్చాయి. సో ప్రతి సర్వీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే అండి మా దాంట్లో మెయిన్ బ్రాహ్మిన్స్లో ఏంటి అని అంటే బ్రాహ్మిన్స్లో అనే కాదు చాలా మందిలో కూడా ఈ ఫీల్డ్ అనేసరికి ఒప్పుకోరు. బట్ నాకు మాత్రం మా బామ్మగారు చాలా ఎంకరేజ్ చేశారు. నేను నేర్చుకుంటా అన్నప్పుడు అప్పుడు నేర్చుకునే టైంలో కూడా బ్యూటీ ఫీల్డ్ ఇంత అడ్వాన్స్లో లేదు. సో ఇప్పుడు ఈ 24 ఇయర్స్లో చాలా అడ్వాన్స్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జర్నీ ఎప్పుడూ ఆగలేదు. సో ఇంకా అప్గ్రేషన్స్ అవుతూనే ఉన్నాయి తప్పితే ఏమి ఇది లేదు. ఏ మార్కెట్లో ఏదైతే మనకి కొత్తగా ఉందో ప్రతి ఒక్కటి కూడా నేను నేర్చుకున్నాను. సో ప్రొఫెషనల్ రేంజ్లో వెళ్ళాను. అండ్ అలాగే నేను స్టేజ్ షోస్ కూడా ఇస్తానన్నమాట. సెమినార్స్ కానీ వర్క్షాప్స్ కానీ ఇవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. యాజ్ ఏ నేను ఉమెన్స్ బ్యూటీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ని కూడా. సో మన తెలంగాణ స్టేట్ మొత్తానికి కూడా నేను ప్రెసిడెంట్ని. సో నా థీమ్ మెయిన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క ఉమెన్ కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఇప్పుడు ఏంటి అని అంటే తనకి ఇంట్లో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఈ ఫీల్డ్లో వాళ్ళకంటూ వాళ్ళు కొంచెం అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ థీమ్ బట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ ఫీల్డ్లో నుంచి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది నా థీమ్. శివపార్వతి బ్యూటీ సలూన్ అండ్ అకాడమీలో ఉన్నాం కదా, అలాగే మనతో పాటు శ్రీలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడదాం వారితో పాటు. హలో అండి. నమస్తే అండి. చెప్పండి, అంటే మీరు ఎలా స్టార్ట్ చేయాలని మీకు ఆలోచన వచ్చింది? మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు లక్ష్మి గారి? లక్ష్మీ మ్యామ్ నాకు ఒక 12 సంవత్సరాల నుంచి తెలిస్తే నేను ఫస్ట్ టైలరింగ్ షాప్ పెట్టాను. పెడితే నాకు అది చాలా డిస్టర్బెన్స్ అయ్యింది. దానివల్ల చాలా లాస్ అయింది. లాస్ అయితే ఒకసారి మేడంని కలిసాను నేను. కలిస్తే తను చెప్పింది, నీకు ఎందుకు ఇందులో మంచి ఫ్యూచర్ ఉంది, నీకు బాగుంటుందని చెప్పింది, వచ్చి నేర్చుకో నువ్వు అని చెప్పింది. ఫైనాన్షియల్గా కూడా నాకు చాలా ఇబ్బంది ఉంది మ్యామ్ అని చెప్తే, లేదు నువ్వు రా, నేను చెప్తాను నీకు ఎందుకు అని పిలుచుకుని అకాడమీకి పిలిచి నాకు నేర్పించడం జరిగింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది అసలుకి. మేడం ఫస్ట్ అంతమందిలో మా బ్యాచ్ వచ్చి 6 మెంబర్స్ బ్యాచ్. ఆ బ్యాచ్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు మేడము. నాకు చాలా ఆనందం అనిపించింది మేడం అలా చెప్పంగానే. నేను ఇంకా మేడంకి ఎలా రుణపడాలో ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ మాలాంటి వాళ్ళని మేడం చాలామందిని తయారు చేశారు. నాతోటి ఆగిపోకూడదు, చాలామంది కూడా ఇలా సపోర్ట్ ఇస్తూనే ఉంటారు మేడము. చాలామందికి ఉమెన్స్ డే ఆఫర్స్ ఏంటి, ప్రతిదీ సెలూన్స్లో ఆఫర్స్ ఏంటి, అందరికన్నా తక్కువ ప్రైస్లో చేస్తారు. స్త్రీలకి అందరికీ సపోర్ట్ చేస్తారు మేడం. ప్రతి ఒక్క ఉమెన్కి సపోర్ట్ చేస్తారు మేడం. నాలాంటి మందికి చాలామందికి నేర్పించారు ఆవిడ. అలాగే ఇక్కడ మేకప్ కూడా చేస్తున్నారు కొందరు అకాడమీలో నేర్చుకునే వాళ్ళు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. మీ పేరు? నా పేరు శ్రీలత. చేస్తున్నాను.
శ్రీలత గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వేములవాడ అండి, రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్టిక్. అక్కడ నుంచి వచ్చాం. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను 2 days అవుతుంది. ఆల్రెడీ నాకు సెలూన్ ఉంది, ఆల్రెడీ మేకప్ వచ్చు. కాకపోతే మేడం తక్కువ ప్రైస్లో ఉమెన్స్ డే స్పెషల్ అని ఆఫర్ పెడితే ఇన్స్టా చూసి వచ్చిన నేను. ఓకే, ఇన్స్టాగ్రామ్లో చూసి ఫాలో అయ్యి వచ్చారు. అవును. ఓకే, అంటే ఎలా ఉంటుంది మేడం సర్వీస్ కానీ చెప్పడం కానీ టెక్నిక్స్ కానీ? ఆల్రెడీ మేడం సర్వీస్ నాకు తెలుసు. 3 seminars చూసిన తర్వాత ఎట్లయినా మేడం దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్తోనే వచ్చేసినాం. సెమినార్స్కి వెళ్ళారండి? చాలా మేడం సెమినార్స్కి వెళ్ళిన 3-4 చూసిన నేను. వారు మిమ్మల్ని తీసుకొచ్చింది? అవునండి. ఎలా అనిపిస్తుందండి మీరు నేర్చుకుంటే? బాగుంది మేడం, మంచిగా ఉంది, బాగా నేర్పిస్తున్నారు. అలాగే మనతో పాటు ట్రైనర్ ఉన్నారు, మాట్లాడదాం వారితో పాటు. హలో, హాయ్ అండి. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు భాగ్య అండి. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకున్నారండి? మేడం నాకు 2018 నుంచి పరిచయము. మేడం దగ్గరనే ట్రైనింగ్ అయిపోయింది, బట్ ఎక్కడికో ఎందుకని మేడం దగ్గరనే జాబ్ చేస్తున్నానండి నేను. నాకు మేడం దగ్గర కొంచెం అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఏది కొత్తగా వస్తే అది తను నేర్పిస్తారు. ఏది కూడా స్వార్థం అనేది చూపించుకోకుండా తన సొంత సిస్టర్ లాగా నన్ను చూసుకుంటారు కాబట్టి ఇంకెక్కడికో ఎందుకని మేడం దగ్గరనే ట్రైనింగ్ అయిపోయింది. మేడం దగ్గరనే ఇప్పుడు జాబ్ చేస్తున్నాను నేను. అన్ని సర్వీసెస్ నేర్చుకున్నారండి? అన్నీ కోర్స్ అన్నీ అయిపోయాయి, కానీ ఒక హెయిర్ కట్ ఉంది, ఇప్పుడు తను నేర్పిస్తున్నారు. ఏదైనా తను చూపించి నేర్పించి చేయించుకుంటారన్నట్టు. దాని నిమిత్తం నాకు సో హ్యాపీ. బయటకు వెళ్ళి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా తన దగ్గరనే నేర్చుకుంటూ తన దగ్గరనే జాబ్ చేస్తున్నాను. ఇది నాకు లక్కీగా ఉంది అన్నట్టు. పేరు? భవాని. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ వెంకటాపురంలో. ఇక్కడ నుండి ఉంటారు? ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు? నేను 2 months నుండి ఇక్కడే ఉంటున్నాను. నేర్చుకున్నారు 2 monthsలో? నేర్పిస్తారు, కానీ ఇక్కడే నేను వర్క్ కూడా చేస్తున్నాను మ్యామ్. ఓకే, అంటే నేర్చుకుంటూ ఇక్కడే చేస్తున్నారు వర్క్? ఎస్ మ్యామ్. ఓకే, ఇంట్లో ఎలా సపోర్ట్ ఉంది ఇలా నేర్చుకుంటాను అంటే? బాగానే ఉంటుంది మ్యామ్, వెళ్ళమంటారు. మ్యామ్ మంచి చెప్తారు కాబట్టి ఓకే వెళ్ళండి అంటారు. ఇక్కడ మేడంకి బాగా పేరు ఉంది కాబట్టి. హలో అండి. హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు అరుణ. అరుణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అల్వాల్ నుంచి వచ్చాను. ఇక్కడే బాటియా బేకరీ, ఇక్కడే ఉంటాను. ఇంతసేపు బాగా మేకప్ చేయించుకున్నారు. మిమ్మల్ని ఇందాక నుంచి ఒకటి అడుగుదాం అనిపించింది. జుట్టు ఒరిజినలే అంటారా? ఒరిజినలేనా? అది నాకు మేడంకి కొంచెం డౌట్ వస్తుందన్నమాట, నిజంగా ఒరిజినలేనా అనేసి. చాలా బాగుందండి మీ హెయిర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్పండి, అంటే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ? నేను లక్ష్మి మేడం నాకు 5 years బ్యాక్ నుంచే పరిచయము. బ్యూటీషియన్ తను చాలా బాగా తన దగ్గరనే నేను నేర్చుకున్నాను. బ్యూటీ సర్వీస్ అయిపోయింది, ఇప్పుడు మేకప్ తనలాగా నేర్చుకోవాలా, తనలాగా నలుగురికి ఉపయోగించాలా అని నా కోరిక. తను చాలా బాగా నేర్పిస్తుంది. వేరే వాళ్ళైతే ప్రొడక్ట్ గురించి అసలు చెప్పరు. మేకప్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఇది కన్సిలర్ ఎప్పుడు పెట్టాలా, పౌడర్ ఎప్పుడు వేయాలా, అవన్నీ క్లియర్గా చెప్పరు. కానీ లక్ష్మి మేడం మాత్రం క్లియర్గా మాకు చెప్తుంది. ప్రస్తుతం శివపార్వతి బ్యూటీ సలూన్ అండ్ అకాడమీ లోపల ఉన్నాము. సో మన బ్యాక్ సైడ్ చూసినట్లయితే చాలా వరకు అన్ని ప్రోడక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఈ ప్రోడక్ట్స్ గురించి కూడా ఒకసారి లక్ష్మి గారిని అడిగి మాట్లాడదాం. హలో అండి. హలో మ్యామ్. మేడం, ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? మేడం ఇవన్నీ కూడా మనకి ఆంధ్ర నుంచి ప్రొవైడ్ అవుతుంది. అండ్ ఇందులో వచ్చి ఫార్ములేటెడ్ అంతా ఫ్రాన్స్ ఫార్ములేటెడ్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. సో స్పెషల్గా ఇవి మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ప్రజెంట్ ఇక్కడ మన తెలంగాణలో, ఈ స్పెషల్గా సికింద్రాబాద్ బ్రాంచ్లో.
సో ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు కూడా నా నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఆల్రెడీ స్క్రీన్లో ఉంటుంది. 9866758788 నా నెంబర్. సో మీరు సర్వీసెస్ కావాలన్నా కూడా మా సలూన్కి వచ్చి బుక్ చేసుకోవచ్చు. అంటే ఆర్డర్ పైన మీరు బుక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు కూడా ప్రోడక్ట్ని మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. అంటే మేము డోర్ డెలివరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మీరు కాల్ చేసి నంబర్కి ఏ కావాలో ప్రోడక్ట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. రాహుల్ పాటే ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇది మొత్తం డాక్టర్ సజెషన్ తోటి తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో చాలామంది ఏంటంటే మాకు ఈ ప్రోడక్ట్ పడదు, మా స్కిన్కి ఎలర్జీ అవుతుంది, లేకపోతే మా స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఇలా చెప్తూ ఉంటారు. బట్ ఈ ప్రోడక్ట్స్ అనేవి మనకి రాహుల్ పటే సార్ స్పెషల్గా తయారు చేయించిన ప్రోడక్ట్స్ ఇవి. ఇందులో వచ్చేసి మనకి సన్ స్క్రీన్ లోషన్స్ అనమాట. SPF 30 సన్ స్క్రీన్ లోషన్స్ కూడా చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి ఇవి. అండ్ అలాగే మాయిశ్చరైజర్స్, SPF మాయిశ్చరైజర్స్ చాలామంది పెడితే ఏంటంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది, కరెక్ట్గా ఉండట్లేదు అని చెప్తారు కదా. సో ఇది మాత్రం లిటిల్ బిట్ అమౌంట్ తీసుకుంటే ఇందులో ప్రోడక్ట్ కవరేజ్ వస్తుంది. రిజల్ట్ అనేది కూడా మంచి గ్లాసీ ఫినిష్ అనేది వస్తుంది. సో అలాగే బీబీ క్రీమ్స్ కూడా చాలామంది అన్నిట్లో ఉన్నాయి. నేను ఏ బ్రాండ్ గురించి మాట్లాడను, బట్ ఏంటి అని అంటే ఇది స్పెషలైజేషన్. వీటి స్పెషలైజేషన్ ఏంటంటే ఇది కొంచెం మనం అమౌంట్ తీసుకొని దాంట్లో వాటర్ మిక్స్ చేసి డైల్యూట్ చేసి అది కనుక అప్లై చేస్తే ఫేస్కి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి ఆల్మోస్ట్ 8 hours వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మీరు బయట వెదర్లో తిరిగిన తర్వాత కూడా. లక్ష్మి గారు ఒకటి మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తాను చెప్తున్నారు. రాహుల్ పటేల్ క్రీమ్లో బీబీ క్రీమ్ అనమాట. ఒకసారి చూపిస్తున్నారు చూడండి. ప్రోడక్ట్ చాలా లిటిల్ బిట్ తీసుకున్నాయి. ఇప్పుడు SPF అంటే ఏంటంటే మనము ఎక్కువ అమౌంట్ తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసేస్తాం, ఈవెన్గా అది అనేది సెట్ అవ్వదు. బట్ నేను తీసుకున్న ప్రోడక్ట్ చాలా కొంచెమే. బట్ ఇందులో వచ్చేసి నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈజీగా మెల్ట్ చేసేసి దీన్ని యాక్చువల్గా 2 హ్యాండ్స్లో వేసేసి మీరు డైరెక్ట్ అప్లికేషన్ ఇవ్వచ్చు. బట్ నేను మీకు చూపించడానికి స్ప్రెడ్ చేసినప్పుడు కూడా ఈవెన్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి షైనింగ్ అనేది ఇస్తుంది మనకి. మీరు అసలు SPF పెట్టారా లేదా, సన్ ప్రొటెక్షన్, సన్కి కూడా ప్రొటెక్ట్ అవుతుంది ఇది. సో మీరు SPF వేసుకున్న తర్వాత సన్లోకి వెళ్ళగానే కొంచెం మాయిశ్చర్ అయిపోయి ఆయిల్ కంటెంట్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో అలా ఏది కూడా ఫామ్ అవ్వదు. నార్మల్గా బీబీ క్రీమ్లో డైరెక్ట్గా అప్లై చేస్తారు, బట్ మీరు ఇక్కడ మాత్రం వాటర్ యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది వాటర్ రెసిస్టెంట్తో తయారైంది. సో ఎలాంటి స్కిన్ టోన్కైనా కూడా ఈజీగా మెల్ట్ అయిపోయి మంచి గ్లోయింగ్ అనేది ఇస్తుంది. సో మీకు ఎవరికన్నా ఈ ప్రోడక్ట్స్ నచ్చింది కావాలి అనుకుంటే ఇమీడియట్గా మీరు నా నంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నా నెంబర్ వచ్చేసి 9866758788. చాలా వరకు ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదండి. సో సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు చెప్పులు వేసుకున్న వరకు కొంచెం ట్యాన్ అయిపోతుంటుంది. అటువంటి ట్యాన్ అయిన తర్వాత మనం డెఫినెట్గా పెడిక్యూర్ చేయించుకోవాలి అని అనుకుంటాం. సో పెడిక్యూర్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, వీళ్ళ దగ్గర సర్వీస్ ఎలా ఉందో లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం పెడిక్యూర్ ఎలా ఉంది మేడం, అలాగే పెడిక్యూర్ స్పా అనేది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా మనము మన ఫుడ్స్ అనేవి క్లీన్ చేసుకునే దాన్ని ప్రాసెస్ని ఏమంటామంటే పెడిక్యూర్ అంటాం. స్పా వచ్చేసి అని అంటే నార్మల్ క్లీనింగ్ పర్పస్లో ఉన్నదానికి ఎక్కువ మసాజ్ అనేది అవైలబుల్ ఉండదు. సో మనకి స్పాలో ఎలా అంటే మసాజ్ వస్తుంది, పాయింట్ టు పాయింట్ మన బాడీలో ఉన్న ఫుట్లో ఉన్న పాయింట్ టు పాయింట్ని మెజర్ చేసుకుంటూ మనం అనేది రిలాక్సేషన్ అనేది ఇస్తాం. స్పాకి దీనికి డిఫరెన్సేషన్ అది. సో మనం వాడే ప్రోడక్ట్స్ కూడా
నార్మల్గా చేసే పెడిక్యూర్స్కి ఏంటంటే కిట్స్ అవైలబుల్ ఉంటే కిట్స్తో చేస్తాం, లేకపోతే జార్స్ అవైలబుల్ ఉంటే జార్లో తీసుకొని చేస్తాం. బట్ ఇందులో స్పాలో స్పెషాలిటీ ఏంటంటే క్యాండిల్ స్పాస్ ఉంటాయి, అదేవిధంగా మనకి స్పాకి సంబంధించిన మసాజ్ క్రీమ్స్ ఉంటాయి. వీటితో ఏంటంటే క్యాండిల్ స్పాస్లో ఏంటంటే మనం చేసినప్పుడు వాళ్ళ ఫుట్ అనేది ఏ స్ట్రెస్ అయితే ఉంటుందో అది మొత్తం రిలాక్స్ అయిపోతుంది, డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. వాళ్ళ రిలాక్సేషన్ వల్ల బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉండటం వల్ల వాళ్ళు వాక్ చేసినప్పుడు కూడా పెయిన్ అని. ఓకే, అలాగే పెడిక్యూర్ చేసుకునే వాళ్ళు నార్మల్గా కొంచెం ఏజ్ పీపుల్ అయితే కనుక వాళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటాయి, అలాంటి వారు ఒక్కసారి చేయించుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలి అనుకుంటుంటారు. సో మీ దగ్గర కూడా అలానే ఉంటారా? ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా వాళ్ళ ఫస్ట్ మనం ఏంటంటే క్లయింట్ సజెషన్ తీసుకుంటాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఒకవేళ షుగర్ ఉందా, బీపీ ఉందా, వాటి వల్ల కూడా చూసుకొని ప్రెషర్ పాయింట్స్ రూపంలో మనం వాళ్ళకి మసాజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర. ఈ పెడిక్యూర్ చేసుకొని అంటే కొంతమంది టీనేజర్స్లో ట్యాన్ అవ్వకుండా ఉండాలి అంటే మంత్లీ వన్స్ ప్రిఫర్ చేయొచ్చా మేడం? మంత్లీ వన్స్ 100% చేయించుకోవాలి కూడా. ఎందుకు అని అంటే మనం బయట తిరుగుతూ ఉంటాం, సో బాడీ మీద ఉన్న కేర్ ఫుట్ మీద పెట్టం మనం. సో కంపల్సరీగా మీరు చేసుకున్నట్లయితే ఏంటంటే ఆ డస్ట్ కూడా రిమూవ్ అవుతుంది. ఫస్ట్ మనం వాక్ చేసేటప్పుడు కూడా ఆ బాడీ అంతా కూడా వెయిట్ మన పాదాల మీదే పడుతుంది. సో అది రిలాక్సేషన్గా ఉంటేనే మనకు కూడా స్ట్రెస్ అనేది కూడా రిలాక్స్ అవుతుంది. సో చూసారు కదండి వ్యూవర్స్, పెడిక్యూర్ గురించి చాలా చక్కగా చెప్పారు కదా లక్ష్మి గారు. సో మీరు కూడా అవైలబుల్లో ఉంది ఈ సర్వీస్. చేసుకోవాలి, చేయించుకోవాలి అనుకుంటే అల్వాలో ఉన్న శివపార్వతి సలూన్కి రండి. అలాగే కింద స్క్రోల్ అవుతుంది లక్ష్మి గారి నెంబర్, సో నేరుగా సంప్రదించండి. సో మనం ఇప్పటి వరకు బ్యూటీకి సంబంధించింది పెడిక్యూర్ అలాగే హైడ్రాఫేషియల్ గురించి చూసాం కదా, విన్నారు కదా చెప్పింది కూడా. అలాగే ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది, నెయిల్స్ అనేవి బాగా పెద్దగా ఉండాలి, మంచి మంచి షేప్ చేసుకోవాలి, అలాగే డిఫరెంట్ నెయిల్ ఆర్ట్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. అది కూడా అవైలబుల్లో ఉంది. లక్ష్మి గారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. లక్ష్మి గారు, నెయిల్ ఆర్ట్ కూడా చెప్పండి. నెయిల్ ఆర్ట్లో మేడం ఇప్పుడు కాలేజ్ వాళ్ళనే కాదు, ఆల్మోస్ట్ అందరికీ కూడా ఫ్యాషన్ అయిపోయింది. సో ఒరిజినల్స్ నెయిల్స్ ఎంత పెద్దగా ఉన్నా కూడా కట్ చేయించుకొని మరీ స్టైల్సింగ్ అనేవి చేయించుకుంటున్నారు. దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే బేసిక్ లెవెల్ జెల్ నెయిల్ పాలిష్ నుంచి అది బేసిక్ రేంజ్, నార్మల్గా మన ఓన్ నెయిల్స్కి కూడా అవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఫేక్ నెయిల్ టిప్స్ కావచ్చు, లేకపోతే అక్రలిక్ కావచ్చు, జెల్ పాలిష్ కానీ నెంబర్ ఆఫ్ ఆర్ట్స్ కూడా ఉన్నాయి వాటిలో. సో అవి ఎలా ఛార్జ్ అవుతుంది అని అంటే నార్మల్గా బయట ఇప్పుడు మార్కెట్లో ఉన్న ట్రెండ్ ప్రకారము 600 నుంచి 5000 వరకు ఛార్జ్ ఉంటుంది. సో విన్నారు కదా, నెయిల్ ఆర్ట్కి సంబంధించింది కూడా లక్ష్మి గారు చాలా చక్కగా వివరించారు కదా. సో ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే శివపార్వతి బ్యూటీ సలూన్ అండ్ అకాడమీకి కాల్ చేయండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అలాగే మీరు ఓన్గా సెల్ఫ్గా ఇంట్లో చేసుకోవాలనుకున్నా కూడా మనకు ప్యాకెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో మీరు ఆమెను ఫాలో అవ్వచ్చు. సో చూసారు కదండి, ఇది వాటి బ్యూటీ లుక్స్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.